వైసీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్తో కలిసి ఆయన కుల్లూరులో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. సర్కార్ తీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్న ఎమ్మెల్యే రామకృష్ణతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృత స్థాయి పర్యటన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధికి తన వంతు చాలా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు కలవాయి మండలం కుల్లూరు గ్రామానికి వచ్చారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో నిర్వహించారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ఆయన తెలుసుకుని సార్ చెప్పండి. కుల్లూరు గ్రామంలో ప్రత్యేకించి పల్లె వీక్షణ కార్యక్రమంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు? గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా నిర్వహణ చేశారు. 5 సంవత్సరాలు ఎక్కడా తట్టెడు మట్టేసిన దాఖలాలు లేవు, రోడ్లు చేసిన దాఖలాలు లేవు. అప్పులైతే బారడు మూరం చూపించారు. లక్షల కోట్ల అప్పులు పెట్టి బ్యాంకుల్లో వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళినటువంటి దాఖలాలు చూసాం. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలని 2 కళ్ళగా తీసుకొని మరి అన్నీ కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అందులో భాగంగా పల్లె వీక్షణ చెప్పిన ప్రోగ్రాం పెట్టి ప్రజల దగ్గరికే వచ్చి ఆయా మండలాల్లో ఈ నెల్లూరు జిల్లాలో 3 మండలాలు ఉంటే రాపూరు, సైదాపురం పూర్తయినాయి. ఈరోజు కలవాయి కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ మండలాల్లో హెడ్ క్వార్టర్లో ఉండి అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ అధికారులతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ మండలంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజలు చెప్పారు. అన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్కి ఇచ్చి 30 రోజుల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అది కూడా మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా కలెక్టరే లీడ్ తీసుకొని ఇది ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా చేయాలనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు కూడా అన్ని దగ్గర ఈ విధంగా చేయాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక మీద అన్ని దగ్గర జరుగుతాయి. ఎందుకంటే ఈ మండలంలో అందరూ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తారు. గతంలో తప్పిదాలు చాలా జరిగాయి. ఎందుకంటే పొలం మీద ఒకళ్ళు ఉంటారు, పేపర్ ఒక దగ్గర ఉంది అంటే ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి వీళ్ళు మళ్ళా అదే ప్రభుత్వం వస్తుంది దోచుకోవాలని చూశారు. ఆ కథలేమి జరగవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. ఎవరైతే ల్యాండ్ మీద ఉన్నారో ఆ ల్యాండ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకే పట్టాదారు పాస్బుక్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా కొంతమంది దౌర్జన్యంగా అసైన్డ్ భూముల్ని 50 ఎకరాలు అట్లా కూడా ఆక్రమించుకున్నారు. ఆక్రమణ అన్నీ కూడా తొలగించి ఆ గ్రామంలో పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక కుటుంబానికి 2 ఎకరాలు ఇవ్వాలని కూడా ఇప్పుడే కలెక్టర్ మేము కూడా మాట్లాడుకున్నాం. కేశవనాయనపల్లి కానీ ఈ గ్రామంలో కానీ అంతా కూడా ఉన్నాయి. ల్యాండ్ కూడా ఉంది, 600 ఎకరాలు ఉందంట. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికి కూడా మరి 2 ఎకరాలు ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసి భూమి ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోతుంది సార్. మరి కొద్ది రోజుల్లోనే ఇప్పటికీ ప్రజలకి హామీలు ఎలా నెరవేర్చారు, ఎలా చేయబోతున్నారు? బ్రహ్మాండంగా నెరవేర్చాం. ప్రతి గ్రామంలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కుల్లూరు గ్రామంలో ఎత్తుకుంటే 1,80,00,000 రూపాయలకి ఈ గ్రామంలో గ్రామానికి పనిచేసాం. గత ప్రభుత్వాలు ఎవరు చేయలే. ఈ 2 సంవత్సరాల్లో ఈ గ్రామానికి 1,80,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రాజుపాలెం కానీ, అదేవిధంగా కుల్లూరు కానీ, వెంకటరెడ్డిపల్లి కానీ ఈ 42 లక్షలు చేశాం. అదేవిధంగా గోకుల్ షెడ్లు కూడా 15 లక్షలు, ప్రభుత్వ ఆసుపత్రి 36 లక్షలు, అదేవిధంగా FDR వర్కులు 1,23 లక్షలు, అదేవిధంగా O&Mలో కూడా అదే 2.5 లక్ష, అదేవిధంగా RRR కింద కూడా మనం 69 లక్షలు, టోటల్గా 1,80,00,000 ఒక గ్రామానికే చేశాం. గత ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు పనిచేసిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా పరుగులు తీస్తున్నాడు ముఖ్యమంత్రి. అది ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సు, తెలివితేటలు. కాబట్టి అభివృద్ధి ఎక్కడ ఆగకూడదనే లెక్కతో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం మా ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ కుల్లూరు గ్రామానికి 1,20,00,000 1,80,00,000 ఇప్పటికి 1,80,00,000 రూపాయలకి ఇప్పటికే ప్రకటించాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చాం. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రెండు కూడా క్షేత్రస్థాయిలో అందరికీ ప్రజలందరికీ లబ్ధిదారులకి చేకూర్చేలాగా నిర్వహిస్తామని చెప్పి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. కుల్లూరు నుండి కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, నెల్లూరు జిల్లా.